వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ వర్షం అయితే పడతా ఉంది, చూసారు కదా. మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్. మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్షం అయితే పడతా ఉంది నాన్ స్టాప్. ఎవరైనా కానీ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ध्यान लगता हूँ खाट करने।
వర్షం అయితే దంచి కొట్టి ఈడ్చి కొట్టింది అన్నమాట. దాని దెబ్బకి రోడ్డు చూడండి దారుణంగా తయారైపోయింది. ఇంకా బ్లాక్ టైగర్ ఈ పొలాలలో విత్తనాలు వేసారండి. నిన్న మొన్న 2-3 రోజులు వేసేసారు. దావ చూడండి ఇంట్రెస్ట్లోనే ఎట్లుంది. నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఫుల్ వర్షమే, కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వలేదన్నమాట. నిన్న పొలానికి తాత కూడా వచ్చినాడు. వర్షం పడే రోజే వచ్చినాడు తాత కూడా. నైటు వెళ్ళి పొలాలలో మేపుకొని బరగొడ్లని తీసుకొని వస్తున్నారు చూడండి రిటర్న్. లే
చూశారు కదా, మార్నింగ్ 3 గంటలకు వచ్చేస్తారు. ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడు ఇంకా 6 కాలేదన్నమాట. 5:55 అయింది ఇప్పుడు. ఇంకెంత పొద్దున్న వచ్చింటాయో చూడండి. 3 గంటలకు వస్తున్నారంట రాత్రి. 3 గంటలకు వచ్చి పొలాలలో తిప్పించుకొని అవి బాగా కొమ్ములతో చెట్లను నలిపి అట్లా చేసి ఇప్పుడు తొలుగుని పోతున్నారు. చూసారు కదా, ఇంకా తిట్లు ఇవ్వద్దు అంటే ఎందుకు ఇయ్యరు? ఖచ్చితంగా ఇస్తారు. ఏ రైతన్న కూడా ఇస్తాడు తిట్లు. మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈరోజు ఫుల్ ఆకలి ఉంది కాబట్టి పొద్దున్నే తినేసానండి. చింత చిగురు పప్పు అన్నం అయితే పొద్దున్నే తినేసాను. మల్లె తోట ఉందన్నమాట ఇక్కడ. స్మెల్ అయితే మామూలుగా రావట్లే, కానీ రేట్లు లేవు. మల్లె తోట మల్లెపూలు వచ్చేసి 110 రూపాయలు మార్నింగ్ టైం. అదే తోట. మల్లె తోట అది. జాస్మిన్ ఫ్లవర్స్. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. ముళ్ళ అయిపోయింది, వేసేసి వచ్చాను. ఇప్పుడు 3 ముళ్ళకల్లా అయిపోయింది అన్నమాట. అక్కడ చూడండి, అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ దగ్గర వచ్చేసి ఉడుము ఉందన్నమాట. లోపల తొంగి చూస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది తల, నాలుగు కూడా తీస్తుంది. చూడండి, మా పొలం ఎంట్రెన్స్లోనే అన్నమాట ఇది. తల చూడండి. నేనైతే నిన్న పాము అనుకున్నాను, కానీ పాము కాదంట, ఉడుమంట. ఉడుము. లోపలికి పోతుంది. పొలంలో పూలు అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళా తాత వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే రీల్స్ కోసము వచ్చేసాను అన్నమాట తాత వాళ్ళ ఇంటికి. మా రీల్స్ కానీ మా వీడియోస్ కానీ మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా రీల్స్కి మంచి రీచ్ ఉందన్నమాట, చాలా రీచ్ ఉంది. అందుకే తాతని ఇంటి దగ్గరికి వద్దులే తాత నువ్వు రావడము, ఎందుకంటే ఏ టైంలో వర్షం పడుతుంది అనేది తెలియట్లేదు. అందుకని నేను వద్దని చెప్పేసాను తాతకి. నేనే వస్తూ ఉంటాను ఒక 2 డేస్కి ఒకసారి అని చెప్పాను. 2 డేస్కి ఒకసారి అంటే ఈరోజు వచ్చాను కదా, 2 డేస్కి అయిపోయి మనం వీడియోలు తీసుకుంటాము. ఈరోజు ఒక 8, రేపటికి ఒక 8, మళ్ళీ నెక్స్ట్ అట్లా అన్నమాట. ఇప్పుడు నేను చేస్తూ ఉండండి. తాత వాళ్ళ ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా మంచిగా ఉంది ఇక్కడ.
చాలా అంటే చాలా మంచిగా ఉంది, నీట్గా పెట్టుకుంటాడు అన్నమాట తాత. తాత వాళ్ళ సీతాఫలం చెట్లు ఫోన్ మాట్లాడుతున్నాడు తాత. సీతాఫలం కాయలండి ఇవి. ఖర్జూరం చెట్లు కూడా పెట్టు. ఏడుంది ఖర్జూరం చెట్టు? అదా, ఇది సీతాఫలం కాయలు బాగానే వచ్చాయి. ఇది మామిడి చెట్టు, ఇది మామిడికాయ చెట్టు. ఇది వచ్చేసి ఖర్జూరం చెట్టు. పైన ఉండే కాయలు అయితే పైన ఉండే గ్రీన్ కలర్లో చూపిస్తాను అండి. అదిగోండి గుత్తులు కనిపిస్తున్నాయి. గుత్తి ఒకటి అక్కడ, అది 3 గుత్తులేమో ఉన్నాయి. ఆ పక్క ఉండే, ఇక్కడ ఒకటి. మొత్తం గార్డెన్, ఇది తాత వాళ్ళ గార్డెన్ అన్నమాట. చూడండి అది. పూలకైతే ఈరోజు రేట్లే లేవు. ఫస్ట్ పూలనే 150 రూపాయలు వేసినారండి. ఇదిగోండి, ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి. ఒక 3 గుత్తులేమో ఉన్నాయి, బాగా 3-4 గుత్తులు ఉన్నాయి ఖర్జూరం కాయల చెట్లు. ఇవి ఎట్ట మాగిన తర్వాత తీస్తారా లేకపోతే ఎట్ట తాత? అది మాగుతాయా? మాగిన తర్వాత ఏం చేస్తావు? అమ్ముకోవచ్చా? అవును. మళ్ళీ ఖర్జూరాలు ఎట్ట మారుతాయి? పసుపు రంగునే. అంటే ఏమన్నా పానకంలో ఏమన్నా చేస్తారా ఎట్ట వండి? అది మగ్గేసేది మనకు తెలియదు అన్నమాట. అది పెద్ద తోటలో తెలుసు అన్నమాట మగ్గేసేది. ఓకే. ఈ ఏంటి ఈ మామూలు ఇప్పుడు ఈ మన ఎర్రగుంటలో కూడా అమ్ముతారు పసుపు రంగులు. అవునులే. అవి నంద్యాల నుంచి వచ్చాయి అట్లా. అది చెట్టు, అది సీతాఫలం చెట్టు. చూపించిన కరివేపాకు కూడా ఉంది తాత వాళ్ళ ఇంటి దగ్గర. తాత వాళ్ళ కోడి అనుకుంటా. కోడేనా? నీదేనా ఇది? తెలుపు. అది తాత వాళ్ళ పిల్లల కోడి అన్నమాట. ఇది మందారం చెట్టు. ఇది నేరేడుకాయ. ఇది సపోటా. ఓకే, ఇది సపోటా చెట్టు. చూడండి సపోటా చెట్టు కూడా వేసినాడు తాత. ఇది కరివేపాకు. చూసారు కదా కరివేపాకు చెట్టు. మొత్తం మంచిగా పెట్టుకున్నాడు అండి తాత అయితే. గార్డెన్ లాగా పెట్టుకున్నాడు A to Z. అవ్వని రామని చెప్పు, వాకింగ్కి పోయింది. అవునులే. కదా తాత వాళ్ళ గార్డెన్ మొత్తం బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇట్లా చెట్లు అంతా ఇట్లా ఉంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇట్లా చెట్లు ఇంటి దగ్గర ఇట్లా ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే పోతా లైక్ చేయండి, షేర్ చేయండి. తాత పిలవంగానే కోడి చూడండి అక్కడ నుంచి లేచి వస్తుంది. అది చూడండి. ఎటు వెళ్ళాలో దానికి అర్థం కాలే. నేను పిలుస్తున్నా, తాత పిలుస్తున్నాడు. సరే అండి, మీరైతే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.